అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో, ఈ వీడియోలో అయితే నేను మా గార్డెన్‌లోని గులాబీ పూల హార్వెస్టింగ్ అయితే చూపిస్తాను. అసలు గులాబీ పూలు ఎలా పూసాయో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. చాలా పూసాయండి, బాగా వచ్చేసాయి. ఒకసారి చూడండి. ఇందులో నేను ఇవి ఏంటంటే గులాబీలు మాకు ఎప్పుడు కూడా ఇట్లా వస్తానే ఉంటాయి. మీకు చూపిస్తూనే ఉన్నాను నేను ప్రతి వీడియోలో. బిఫోర్ కూడా చూపించాను. ఈ వీడియోలో చూడండి. నేను ఎగ్ షెల్స్ కానీ, అలాగే టీ మనము పెట్టుకున్న అది ఉంటుంది కదా, వడపోసిన తర్వాత వచ్చేది. సో, అవి కూడా నేను ఈ గులాబీ మొక్కలకి ఎక్కువ ఇస్తూ ఉంటాను. అందువల్ల ఏంటంటే మనకి పూలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా వేరే రోజెస్ కూడా చూపిస్తాను. ఇవి కూడా మీకు వీడియోలో చూపించిన విధంగా అసలు చాలా పూలు రోజు డైలీ ఇట్లా పూస్తూనే ఉంటాయండి. నేను మీకు వీడియోస్ పెడుతూనే ఉన్నాను, చూడండి ఒకసారి. మీకు ఎవరైనా మీరు కూడా ఇట్లాగే గులాబీ పూలు పూయాలి, ఎక్కువగా పూలు రావాలి అంటే ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, ఎగ్ పడేయకుండా మనము ఎగ్ పొడుము చేసినా కానీ, నెక్స్ట్ ఎగ్ ఉడకబెట్టి చేసేటప్పుడు వాటి పెంకులు ఉంటాయి కదా అవి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉంది కదా టీ 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 కానీ, నెక్స్ట్ ఉల్లిపాయ తొక్కలు కానీ, అవన్నీ కూడా మొక్కలకి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి అవి ఎక్కువ పూలు మనకు వస్తూ ఉంటాయి. చూడండి, మీరు కూడా ఇలాగే చేస్తే మీకు పూలు బాగా గులాబీ చెట్లు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే చేయండి. కంపల్సరీగా మీరు రిజల్ట్ అయితే చూస్తారు. ఇంకా ఈ వీడియోలో